గుంటూరు జిల్లా పొన్నూరులోని ఆర్వో ఆఫీసులో నమోదైన నామినేషన్పై స్క్రూటినీ జరిగిందని బీఎస్పీ పార్టీ తరఫున తాను వేసిన నామినేషన్ ఆమోదం పొందిందని యాతాటి కిషోర్ తెలిపారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని దశాబ్దాలుగా పొన్నూరులో ఆటోనగర్ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పొన్నూరు చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని నిర్ణయించామని, రాష్ట్రంలో బీసీలకు 100 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అన్నారని పొన్నూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్ అన్నారు. ఇన్ఛార్జిగా యాతాటి కిషోర్ పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయటం, దాన్ని ఏదైతే ఆర్ఓ గారు దాన్ని నామినేషన్ని మీరు ఎలిజిబుల్ అని చేయటం జరిగింది. ఈరోజు మేము గుంటూరు జిల్లాలో ఉన్న ప్రధానమైన అంశాలు కొన్ని అధ్యయనాలు చేయటం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తే పొన్నూరు పట్టణంలో ఉన్న ప్రధానమైన అంశము కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఆటో నగర్ నిర్మాణం అనేది చాలా అవసరమైన అధ్యాయంగా మేము గమనించాము. ఆటో నగర్ నిర్మాణం జరగటం వలన ఎంతోమందికి ఉపాధి అవకాశాలే కాకుండా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు అభివృద్ధి చెంది కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దానికి ప్రభుత్వానికి కూడా ఎంతో లాభసాటిగా ఉండిద్దని మేము భావించాము. తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో గ్రామాలు 29 గ్రామాలు పొన్నూరు మండలంలో ఉండటం జరిగింది. ఈ గ్రామాలకి పొన్నూరు మండలం సెంటర్గా ఉండటం వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వంలో కొంత బడ్డను దొరకటం, ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చెందటం, రియల్ ఎస్టేట్ అయితేనేమి ప్రభుత్వాలకి కొంత ఇన్కమ్ ఏర్పరచడం జరుగుతుందని మేము భావించాము. పొన్నూరు చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుంటూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఏర్పాటు చేయటం నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా పెదకాకాని, ఫిబ్రవరి మండలాల్లో మేము గ్రహించినప్పుడు ఏదైతే సంపద ఉన్న గ్రానైట్ కానీ ఏదైనా ఇసుక కానీ ఈ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాటి వచ్చే సంపదని ప్రజలకు పంచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మేము సభాముఖం చెప్పడం జరుగుతుంది. 2, గుంటూరు జిల్లాలో మేము 7 నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీలకు 4 సీట్లు ఇవ్వటం జరుగుతుంది. బీసీలకు దాదాపుగా 100 సీట్లు కేటాయించమని మా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు చెప్పారు. ఆ విధంగానే బీసీలకు ముఖ్యమంత్రిని కూడా కేటాయించమని చెప్పింది. మరి ఏదైతే ప్రధానమైన పార్టీలు ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఏర్పరిచినా కానీ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాము. మా పార్టీ పూర్తిగా బీసీలకు ఈ జనాభాలో నిష్పత్తి ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాటా కూడా ఆ సంపదలో వాటా ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షురాలు భరణజ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో వస్తున్న ఇన్కమ్ని ఎంతైతే ఉందో ప్రజలు వాళ్ళ యొక్క ఇన్కమ్లను ముందుకు తీసుకెళ్ళడానికి వారి యొక్క భాగస్వాములు ప్రజలే కావాలని, ఆ భాగస్వాముల్లో ప్రభుత్వాల యొక్క విధానాలని ప్రజలకు పంచాలని మేము భావిస్తున్నాము. దాని యొక్క విధానంలోనే బహుజనుల యొక్క మేలే మా బహుజన్ సమాజ్ పార్టీ. రాజ్యాధికారాన్ని కాపాడటము మా బహుజనుల యొక్క మేలుని వహించదు. ఈ జనాభాలోని 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 85% ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పొన్నూరు నియోజకవర్గంలో మరి 32,000 దాకా మాల కమ్యూనిటీ అయితేనేమి, ఎస్సీ కమ్యూనిటీ అయితే మరి మైనారిటీ కమ్యూనిటీ 24,000 ఉన్నారు. మనం అందరం ఏకమైతే ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని మనమే కైవసం చేసుకుని మన యొక్క మేలును ఏ విధంగా అయితే మరి రాజ్యాధికారం మనం సాధించుకున్నట్టయితే వాళ్ళ ద్వారా ఏదైతే సంపదలని మనం అందరం కూడా ముందుకు పంచుకోవడానికి ప్రజలందరం కూడా పంచడానికి అవకాశం ఉండిద్దని బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి బహుజన్ మిత్రులారు అందరూ ఆలోచించి ఏనుగు గుర్తుకు ఓటేసి రాబోయే రోజుల్లో బహుజనుల మేలు కోసం బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి అందరికీ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.